రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ గూడా మీ పీడబ్ల్యూడీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కానూరు శంకర్రావు చెప్పే విషయం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకున్నదని చెప్పడానికి బదులు, జూన్ 1వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు చెప్పే విషయం ఏంటంటే, జూన్ 1వ తేదీ నుంచి వేనలతో రేషన్ బళ్ళతో ప్రతి వీధికి వెళ్ళి రేషన్ పంపిణీ చేయడం జరగదు. రేషన్ దుకాణంలో మాత్రమే ప్రజలందరూ కూడా రేషన్ తీసుకోవాలి. రేషన్ దుకాణాలు 2 పూట్ల నడపడం జరుగుతుంది. మీరు నచ్చిన టైంలో వెళ్ళి మీరు ఆ యొక్క రేషన్ని దుకాణాలకు వెళ్ళి తీసుకోండి అని చెప్పడం జరుగుతుంది. అయితే దివ్యాంగులకు, వృద్ధులకు మా ప్రభుత్వం ఇంటి వద్దకే వెళ్ళి రేషన్ పంపిణీ చేస్తుందని ప్రకటించడం జరిగింది. అయితే 1వ తారీఖు నుంచి ఈనాటి 10వ తారీఖు వరకు అనేక మంది వృద్ధులు, దివ్యాంగులు రేషన్ దుకాణాలకు వెళ్ళి మాత్రమే రేషన్ తీసుకోవడం జరుగుతుంది. అయితే వీరికి ఇంటి వద్దకే రేషన్ ఏ పద్ధతి ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు, వృద్ధులకు రేషన్ చేరుతుందో అనే దానిపైన సరైన ప్రణాళిక లేదు. కానీ ఆజ్ఞ మాత్రం ఉంది, ఇంటి వద్దకే వెళ్ళి రేషన్ వారికి అందించాలనేసి. కానీ దానికి తగిన ప్రణాళిక ఎవరు రేషన్ బియ్యాన్ని దివ్యాంగులకు, వృద్ధులకు ఇంటి వద్దకే అందిస్తారు? రేషన్ డీలర్లా, లేకపోతే జనసేన పార్టీ కార్యకర్తల, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల, బీజేపీ పార్టీ కార్యకర్తల అనేది తెలియదు. లేకపోతే ప్రభుత్వం ఉద్యోగుల, సచివాలయం సిబ్బంది అనేది ఒక ఖచ్చితమైన విధానాన్ని పౌరశాఖ మంత్రివర్యులు స్పష్టంగా తెలియజేయకపోవడం ఇది సందిగ్ధంలో ఉన్న సమాచారంగా అనిపిస్తుంది. నిజంగా ఇంటి వద్దకే దివ్యాంగులు ఇంటి వద్దకే రేషన్ బియ్యాన్ని, రేషన్ సరఫరా చేయడానికి అవకాశాలు ఎలా ఉంటాయి? 25 సంవత్సరాల పైబడిన ప్రతి దివ్యాంగుడికి కూడా వివాహంతో సంబంధం లేకుండా సెపరేట్ రేషన్ కార్డు ఇచ్చినప్పుడు మాత్రమే ఈ ప్రక్రియ విజయవంతమవుతుంది. దివ్యాంగులు కుటుంబాలతో కలిసి వారిని ఇస్తే ఆ రేషన్ కార్డు దివ్యాంగుల్ని వేరు చేయకుండా సెపరేట్ రేషన్ కార్డులు ఇవ్వకుండా ఈ ప్రక్రియ విజయవంతంగా జరగడం అసాధ్యమైనది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా ఈ యొక్క పౌర శాఖ సరఫరా శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు దీనిపైన సరైన దృష్టి కలిగి ఉండాలి, సరైన ప్రణాళిక కలిగి ఉండాలి. దివ్యాంగులు ఇంటి వద్దకే తప్పనిసరిగా రేషన్ చేర్చే దిశగా రేపు జూలై నుంచి సరైన ప్రణాళికలను నిర్మించుకోవాలనేసి ఈ విషయం పైన నేను మాట్లాడడం జరుగుతుంది. జూలై 1 నుంచి ఎవరైతే దివ్యాంగులు అయితే ఉన్నారో ఆ దివ్యాంగులు 20 సంవత్సరాల పైబడిన దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సెపరేట్ రేషన్ కార్డులు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది, వారందరూ కూడా అప్లై చేసుకున్న అనేసి కూడా ప్రకటించాలి. వారి కుటుంబంలో వారిని కుటుంబంతో వారి రేషన్ కార్డు ఉంచడం వలన చాలామందికి కొన్ని విషయాల్లో మేలు జరిగే అవకాశం లేదు. కాబట్టి తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయం పైన దృష్టి పెట్టి దివ్యాంగులకు ఇంకా మేలు చేయాలనే ఉద్దేశం కలిగి ఉంటే 25 సంవత్సరాల పైబడిన ప్రతి దివ్యాంగుడికి కూడా తప్పనిసరిగా సింగిల్ రేషన్ కార్డు, ఈ వ్యక్తిగత రేషన్ కార్డు ఇచ్చి
35 కేజీల అంత్యోదయ రేషన్కి కూడా వాళ్ళు ఎలిజిబుల్ అయ్యేటట్లుగా దివ్యాంగులందరినీ కూడా మీరు అంత్యోదయ పథకంలో దివ్యాంగులందరినీ కూడా చేర్చి దివ్యాంగులకి మేలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కాబట్టి ఈ విషయం పైన రాష్ట్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకొని దివ్యాంగుల ఇంటి వద్దకే రేషన్ సరఫరా జరిగే దిశగా రేపు జులై నుంచి చర్యలు చేపట్టి దానికి తగు ప్రణాళికలను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించాలని కోరుతూ ఉన్నాం. అందరికీ నమస్కారం.